ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్‌ని తింటూ బతుకుతున్నామా అనే అనుమానం కలుగుతోంది. ప్రతి అవసరానికి విచ్చలవిడిగా ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం పెను ఉపద్రవాన్నే తెచ్చిపెడుతోంది. తాగే నీళ్లలో, తినే ఆహారంలో కూడా ప్లాస్టిక్ మైక్రో పదార్థాలు కలిసిపోయి తీవ్ర అనారోగ్యంతో పాటు ప్రాణాంతక వ్యాధులను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు ప్రమాదకరమని ఎంత చెప్పినా ప్రజలు అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా వెల్లడైన ఓ అధ్యయన వివరాలు చూస్తే ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగడం ఎంత ప్రమాదమో మరొకసారి బయటపడ్డాయి. ప్రపంచాన్ని కలవరపెడుతున్న సూక్ష్మ ప్లాస్టిక్ల సమస్య ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 1 లీటర్ వాటర్ బాటిల్లో సరాసరిన 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని పేర్కొంది. గతంలో వేసిన అంచనాల కన్నా ఇది 10 నుంచి 100 రెట్లు అధికం కావడం గమనార్హం. ఈ ప్లాస్టిక్ కణాల కాలుష్యం కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. గతంలో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. 1 మైక్రోమీటర్ కంటే తక్కువ పొడవు, వెంట్రుక మందంలో 70వ వంతు వెడల్పు ఉన్న నానో ప్లాస్టిక్స్ ఉంటాయని మొట్టమొదటిసారి ఈ అధ్యయనంలోనే గుర్తించారు. గతంలోనూ ప్లాస్టిక్ కణాలను పలు అధ్యయనాలు గుర్తించినప్పటికీ ఈ సంఖ్య 5,000 వరకు ఉండవచ్చని పేర్కొన్నారు. వాటర్ బాటిళ్లు తయారయ్యేది ప్రధానంగా పాలీఇథిలీన్ టెరప్టలేట్ పదార్థంతోనే. తాజా పరిశోధనలు వాటర్ బాటిల్లో 7 రకాల సూక్ష్మ ప్లాస్టిక్లు, వాటి ఆకృతులను గుర్తించారు. పాలిఅమైడ్ మోతాదు కూడా అధికంగానే ఉంది. మైక్రో ప్లాస్టిక్లు నేల, తాగునీరు, ఆహారం, చివరికి ధ్రువ ప్రాంతాల్లోని ఐస్లో కూడా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇవి క్రమంగా మానవులు, ఇతర జీవుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. చాలా చిన్నగా ఉండడం వల్ల పేగులు, ఊపిరితిత్తుల ద్వారా నేరుగా రక్త ప్రవాహంలో కలుస్తాయి. తద్వారా గుండె, మెదడు వంటి కీలక అవయవాల్లో కూడా వెళ్తున్నాయి. గర్భస్థ శిశువుల్లోనూ పాగా వేస్తుండడం మరింత ఆందోళన కలిగించే విషయం. వీటి వల్ల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాల గురించి శోధించడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ బాటిల్ నీళ్లను దూరం పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.